Reading from Srimad Bhagavatam, Canto, Chapter 17, verse 28. O Partha, Asraddhaya utandattam tapastattam krutanchayat asa dityuchyate Partha nachatat pretyano iha. ఆయనకు వినపడదా అన్నాడు కదా నిన్న. అసలు వినపడదా? ముందుకు రండి, గట్టి వచ్చాయి. కొద్దిగా దూరంగా. ఏం పని చేసి రిటైర్ అయ్యారు? తహసీల్దార్. ఎక్కడుంటారు ఊళ్ళో? కొండాయిపాలెం. మీకు షణ్ముఖం ప్రభు తెలుసా? మరి ఆయన అంత గట్టి భక్తుడు, మీరు ఏం చేయట్లేదు? జపమాల తీసుకున్నారు నిన్న, జపమాల. భగవద్ ధ్యానం వీలు కాదు, భక్తి. ఏం చేస్తారు అన్నారు? అంటే శివుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్లు లెక్క, దాని అర్థం అర్థమైందా? మీరు ఓం నమస్తే ఓం నమస్తే అని శివుడు ఇక్కడికి పంపించాడంట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి హరే రామ హరే కృష్ణ అంట. కరెక్ట్ అది. మీరు గట్టిగా శివుడిని పట్టుకుంటే ఆయన పంపిస్తాడు ఇక్కడికి మిమ్మల్ని. ఇది మీరు భగవద్గీత చదవలేదు కాబట్టి మీరు నేను ఎవరు, దేవుడు ఎవరు, దేవుడితో సంబంధానికి ఏం చేయాల్సి ఉంటుంది, అది చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆఖరిలో మనం ఏ ఉద్దేశంతో భక్తి చేయాలా అని తెలుసుకోవాలా. నేనేదో పుస్తకం కొన్నట్టున్నాడుగా సనాతన ధర్మం. నేనేదో పుస్తకం కొన్నట్టున్నారుగా సనాతన ధర్మం అని. పుస్తకం ఒకటి కొన్నారు కదా, చదువుతున్నారా? చదువుతారు. 2 వీలర్లో వచ్చారా? రోజు 2 అయితే రోజు వస్తుంటే అది చదవడం, ఆరతి చూడడం. వీళ్ళు కీర్తన చేస్తే వినపడదా? అదే వీళ్ళు కీర్తన చేస్తాం కదా మేము, ఆరతి అప్పుడు వినపడుతుందా? హరే కృష్ణ హరే రామ్ గట్టిగా కీర్తన చేస్తాం కదా మేము, అది వినపడుతుందా? ఆ మాత్రం అది ఇంకేం మరి? ఇది తెలుసుకోవాలా. దేవతలేంది, దేవుడేంటి? ఎవరిని అడుగుతున్నారు ప్రశ్న? అందుకే పంపించాడు ఇక్కడికి. దేవుడు డైరెక్ట్గా ఆయన ఎందుకు మాట్లాడతాడు మీతో? మీకేం కావాలి జీవితంలో? ఈ క్షణానికి ఏమీ తెలియకుండా వస్తే ఎక్కడికని పోతారు? అన్నీ తెలుసుకోవాలా, మనసుని దేవుడి వైపు తిప్పుకోవాలా. అందుకే భక్తి మార్గం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆడవాళ్ళకి అందుబాటులో ఉంది, చిన్నపిల్లలకి అందుబాటులో ఉంది, ముసలి వాళ్ళకి అందుబాటులో ఉంది. మీరు అనాల్సింది
77 ఏళ్ళకి నేను మెడిటేషన్ ఏం చేస్తాను, అది కరెక్ట్. అది తప్పది. ముసలాళ్ళు ఏం మెడిటేషన్ చేస్తారు? కింద కూర్చోలేకపోతే ఇంక మెడిటేషన్ ఏంది అక్కడ? భక్తి అనేది అన్ని పరిస్థితుల్లో చేయొచ్చు. అది మెడిటేషన్ అనేది బోగస్. అంటే టౌన్లో చేయడానికి లేదు, ఇంట్లో చేయడానికి లేదు. అంటే మెడిటేషన్ అనేది ముఖ్యంగా ఈ కలికాలానికి పనికిరాదు. ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి ఇళ్లలో ఉంటా ఇక్కడ వచ్చి చేరగలరా? ఇక్కడ వచ్చి చేరిపోగలరా వీళ్ళలాగా? కాబట్టి భక్తి చేయాల. భార్య కూడా రావచ్చు. మిమ్మల్ని ఒక్కడనే రమ్మన్నారా ఏంది? మిమ్మల్ని ఒక్కడనే అని ఇద్దరు వచ్చిండండి. షణ్ముఖం, విశాలాక్ష్మి ఇద్దరు వస్తారు. పూర్తిగా లిఫ్ట్ ఉంది. ఏం సాకులు చెప్పకుండా ఆయన ఏర్పాటు చేస్తాం. మెట్లు అంటున్నాడు, పెద్ద లిఫ్ట్ కనబడుతుంటే మెట్లు ఎక్కలేమంటున్నాడు. లిఫ్ట్లో రావచ్చు కదా. నేను ఒకసారి దర్శనానికి తీసుకురండి. భార్యను చూసుకో. కొడుకులు లేరా అయింది? అప్పుడు వాడు ఇంట్లో అమ్మైంది. కొడుకులుండి వాళ్ళు వదిలేసిపోయారంటావు. నేనేంటంటే చిన్న మూవింగ్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి వైద్యుడు బద్దంతో ప్రశాంతంగా వాళ్ళ అమ్మని వాళ్ళ అన్ని మీ తప్పు మీది, ఎవరిది లేదంటే తప్పు మీది. శాస్త్రజ్ఞానం లేదు. ఏం చేయాలో తెలీదు. పెళ్ళానికి ఏం నేర్పించాలో తెలీదు, కొడుకే నేర్పించాలో తెలీదు. అంత తప్పంతా మీదే. పెళ్ళాన్ని తీసుకొచ్చారు, ఏం నేర్పించలేదు. కొడుకులను పుట్టించారు, ఏం నేర్పించలేదు. అంత తప్పే మీరు చేసింది. మీకేం తెలీదు. అది విషయం. అండ్ మీరేం చేయాలి? మీ అమ్మని కొడుకు దగ్గర వదిలిపెట్టండి. మీ ఆమెని కొడుకు దగ్గరికి పంపించండి. శాస్త్రం చెబుతుంది. శాస్త్రం చెబుతుంది. అంటే కృష్ణుడు తప్పండి. ఎంత తప్పు? మనం నమ్ముకొని జీవితాంతం నన్ను పోషించి నన్ను నాతో పాటు జీవించి ఆకర్దేశంలో కృష్ణుడు కొన్ని చేతులు పెట్టాను. అంతకంటే నేను చేసిన పాపం ఏదో ఉండదేమో నా అభిప్రాయం. ఆది శంకరాచార్యులు చెప్పారు, జీవితంలో మనం సంపాదించిన ఆస్తులన్నీ పొరల సొమ్ము అయిపోతుందంట చచ్చేప్పుడు. మీరు సంపాదించినంత ఎవడుకోపోతుంది అది ఒకటి. రెండోది, పెళ్ళాం గుమ్మం దాకా వస్తుందంట చనిపోయినప్పుడు. ఆ తర్వాత నువ్వెవడు నేనెవడు అన్నట్టుగా నిలబడిపోతుందంట. అంత పుత్రులు బంధువులు శ్మశానం దాకా వస్తారంట. ఆ తర్వాత నీ గతేంది మా గతేంది వదిలిపెట్టేసి శవాన్ని కాల్చేసి. అంటే మీరు ఎంత ధైర్యం మీకు? భగవద్గీత తప్పని చెప్పి మీ సొంత కబుర్లు చెబుతున్నారు. అది కాదని ఎవరన్నారు? కొడుకు దగ్గర వదలమంటే వదలలేము. అలా అప్పుడు ఆమె పోతుంది, మీరు పోతారు. ఎక్కడ జన్మెత్తారో మీకు వచ్చే జన్మలో మళ్ళీ ఆమె దొరకదు. మీకు వచ్చే జన్మ ఆమె ఎక్కడికి పోతుందో, మీరు ఎక్కడికి పోతారో, ఇట్లా ఎన్ని జన్మలు ఎత్తారు.
ఆ జన్మను చూడం. అందుకే నన్ను నమ్ముకొని నాతో పాటు 71 సంవత్సరాలు, నాకు 77, 50 సంవత్సరాలు నాతో పాటు 51 ఉన్న దాన్ని నేను ఉన్నటువంటి కొడుకు చేతిలో పెట్టి వాళ్ళ దగ్గర బాధ అనిపించాల్సిన నరకం ఏదేది లేదు. కొడుకు దగ్గర కొడుకు నరకం చూపిస్తాడు, ఆయనే చెబుతున్నాడు. వింటున్నారా? నేను చెప్పలే, అదే చెప్తున్నాను. వింటున్నారు కదా, ఆయనే చెబుతున్నాడు. కొడుకు నరకం చూపిస్తాడంట. అంతే కదా, అంతే కదా. బాధ్యతగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలం తల్లిదండ్రులు? ఎవరు లేరు. వింటారు, ఆయన ఎవరు లేరు. నాకు తెలిసినంత వరకు నా కొడుకు బ్రహ్మాండం చూసుకుంటాడు. అయినా బాధ్యతతో చూడదు. చెయ్యాలా అని అనుకుంటాడు. అంతవరకు తల్లిదండ్రులు బాగా పెట్టవద్దు అనుకుంటాడు. అంతేగాని తన బిజినెస్లో, తన ఉద్యోగంలో నేనే వెళ్ళిపోతాడు. ఉదయాన 9 గంటలకు పోతే రాత్రి 9 గంటలకు వస్తుంది. మమ్మల్ని నేను చూస్తాడు. ఏం ఉద్యోగం? ఏం ఉద్యోగం మీ అబ్బాయి? మీ అబ్బాయిది ఏం ఉద్యోగం? జనరల్ మేనేజర్ ఉన్నాడు సిడ్బీలో. కానీ మీరు ఈ జన్మకి అజ్ఞానంలోనే మునిగిపోయినట్టున్నారు. ఏం చేస్తారు, మీ కర్మ. కాబట్టి చెడిపోయినా. అందుకే కృష్ణుడు భగవద్గీతలు చెప్పేది, ఉన్న పరిస్థితుల్లో మీ పెళ్ళాన్ని కొడుకు దగ్గరికి పంపించమాకండి. ఆల్రెడీ ఈ ప్రాణం ఉన్నంతగా చేయలేదు. ఇంతవరకు ఎక్కడికైనా కూర్చుకోవాల్సింది. నేను ఒక క్షణం కూడా ఉండదు. అయితే వచ్చేదని మీకు ఆడజన్మ వస్తుంది. వచ్చేదని మీకు ఆడజన్మ. పర్వాలేదు. ఏం చేస్తాయండి? అంటే చనిపోయేప్పుడు పెళ్ళాం గుర్తొస్తే ఆడజన్మ. భార్యాభర్తల్లో భార్యకి భర్త గుర్తొస్తే పర్వాలా, మగ జన్మ. కానీ భర్తకి భార్య గుర్తొస్తే ఆడజన్మ. వాళ్ళు అట్లా నన్ను నమ్ముకుందంటే కూర్చుంటాడు. ఈయన కూడా ఆడజన్మ ఎత్తి, నా మొగుడు నన్ను చూసుకో. మీ బతుకు కూడా వచ్చేదని మీకు ఆడజన్మ అయితే ఇప్పుడు మీ పెళ్ళాంకి బట్టి ఇంకైతే నవ్వుతున్నాడు. ఇదంతా కాదు. మీరు ఏం చేయాలా? ఇంట్లో ఉండే పెళ్ళాన్ని చూసుకుంటూ మేము చెప్పినట్టుగా చేయండి. అది పర్వాలేదా? ఈయనకి ప్రీతి జపమాల స్టిక్కర్. అదే ఇంకొంచెం క్లాస్ చెప్పుకుంటే ఇంకో 10 నిమిషాలు ఉంది. మీరేం చేయాలి? ఈ రోజు నుంచి ఈ 2 మంత్రాలు, ఆ మంత్రం ఉంచండి. ఆ 2 మీరు ఇంట్లో ఉండి మీ భార్యను చూసుకుంటూ మీరు 16 మాలలు జపం చేయండి. స్టిక్కర్ మీద మీ భార్య కూడా అండి, ఆమెకి కుక్కలాగా తిండి పెట్టడం, గుడ్డలీయడమే కాదు, ఆమెకు భక్తిని ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఇప్పుడు కుక్కని ఇంట్లో పెడతారు, కుక్కకి భగవద్గీత చెప్పలేము, భక్తి చెప్పలేము, తిండి పెడతాం, వదిలిపెడతాం. ఇలా భార్యని మీరు మనిషిలాగా చూసినట్లయితే ఆమె కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా మేము చెప్పిందంతా ఆమె కూడా చెప్పాలి. మీరు అంటే సాయి చెప్పినాడు, కృష్ణుడు జగన్నాథుడు నమ్ముకోవాలని చెప్పి. అయితే ఈ కలికాలంలో మనం సన్యాసాలు, ఈ వానప్రస్థాలు ఇవన్నీ చేయలేకపోయినా మనం కనీసం ఒక 16 మాలలు జపం చేయాలంటే ఇద్దరు కూర్చుని ఒకరికొకరు సాయం చేసుకోవడం. ఆమె జపం చేస్తుంది, మీరు జపం చేస్తారు. కొద్దిగా చదివి భక్తి విషయాలు మాట్లాడుకోవాలి. ఆ రకంగా. లేకపోతే మీరు చనిపోయినప్పుడు నన్ను ముంచిపోయాడు, నాకేం చెప్పకుండా పోయాడు, ఏమీ నేర్పించలేదు, బస్ నన్ను అజ్ఞానంలో వదిలిపోయాడు. మీరు అప్పుడు మీ భార్యకి న్యాయం చేసినట్టు కాదు. భార్యకి న్యాయం చేయడం అంటే ఆయన అంటాడు, కర్దామముని దేవహూతి. భాగవతం 3వ స్కందంలో అట్లాగే కర్దాముని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని భార్య అంటుంది. మీరు భగవంతుని ఎత్తుకుంటున్నారు, నన్ను పెళ్లి చేసుకున్నారు, నేను కూడా భగవంతుని పొందే మార్గం చూపించుకోలేదు. అంత తెలివితేటలు ఆమెకి. ఆయన ఉండిపోమని చెప్పలే. ఆడవాళ్ళు ఎక్కడ తిరుగుతారు బయట అంతా, ఇక్కడంటే ఇస్కాన్ ఆశ్రమాలు కాబట్టి తిరుగుతున్నారు.
బయట ప్రపంచంలో ఎక్కడికైనా పోతారు మీరు, ఎక్కడ లేదు ఇలాంటి ప్లేస్ కదా. ఈ విధంగా మీరు ప్రశాంతంగా ఉంటూ భయం చేస్తూ ఎక్కడ లేదు. కానీ అందుకని కర్ద దేవహూతి అడుగుతుంది, మీరు భగవద్గీతలు చెప్పినట్టుగా మీరు వయసు 60 ఏళ్ళు దాటితే మీరు వెళ్ళిపోతారు, శాస్త్రం చెబుతుంది, నేను కాదనడానికి లేదు, కానీ నన్ను కూడా ఉద్ధరించుకోండి అంటే అప్పుడు అందుకు ఏర్పాట్లు చేస్తారు. అది చక్కగా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి నువ్వు ఇంట్లో ఉంటావు కొడుకు దగ్గర, ఈ రకంగా చేస్తారు. ఈరోజు కొడుకులు బాగాలేదు, అప్పుడు ఏం చేస్తారు, కొడుకు పరిస్థితి వాళ్ళు బిజీ, వాళ్ళకి అంత ఇది లేదు, అప్పుడు భర్త గురువుగా ఉండాలా, భర్త భార్యకు గురువుగా ఉండి ఇవన్నీ మంత్రోపదేశం ఈయన మా దగ్గర తీసుకుని ఈయన పోయి ఆమెకి నేర్పించి. మాంసాహారం తింటారా ఇప్పుడు కూడా? మాంసాహారం, గుడ్లు, చేపలు టీ, కాఫీలు, ఉల్లిపాయలు అవి కూడా ఆపండి. మరి అవి కూడా ఆపండి. ఇంట్లో ఉండి మీరు భక్తి చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాం. పెళ్ళంతోనే ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఇంకేం కాదు మీరు కోరుకున్నది అదే. కానీ మరి టీ, కాఫీలు కూడా తాగాల్సారని చెప్పమాకండి మాకు. మీరు మిమ్మల్ని పెళ్ళాన్ని త్యాగం చేయమని చెప్పాల, ప్రస్తుతానికి మనసులో త్యాగం చేయాలి, మనసులో ఆసక్తి పెట్టుకోకూడదు, బాధ్యత. టీ, కాఫీలు త్యాగం చేయాలి. భగవన్నామం ఈ మంత్రం చేస్తుంటే దీంతో టీ, కాఫీలు, ఉల్లిపాయలు ఎగిరిపోతాయి. ప్రసాదం తినడం, మనం భగవంతుడి నామాన్ని జపం చేసుకోవడం, చావు వచ్చేదాకా ఎవరు ముందు ఎవరు అనుకున్నట్టుగా ఎదురు చూస్తూ ఉండడం. ఇంకేం సాగు చెబుతారు, ఇంకేం సాగు చెబుతారు? మిమ్మల్ని ఇల్లు వదిలిపెట్టమల్లా, పెళ్ళాన్ని వదిలిపెట్టమల్లా, దేవుణ్ణి ఎందుకు వదిలిపెట్టారు? దీనికి కూడా ఒక 2 గంటలు ఇవ్వండి. మంత్రాన్ని 2 గంటల సేపు చేయాలి రోజు, ఓ 16 మాలలు. ఇంకో మాల కూడా ఇవ్వండి, మీ భార్యకు కూడా ఇవ్వండి, మంత్రోపదేశం చేయండి. చెప్పండి, నా బాధ్యత, నీకు తిండి పెడుతున్నాను, అన్నీ చూస్తున్నాను, సాయి చెప్పాడు, నీకు భగవంతుడితో సంబంధం కూడా ఇప్పించడం, భర్త గురువు అంటే భార్యకి, అని నేను చెప్పినట్టు వీరు మంత్రం చేసుకొని కూడా మీరు చేస్తుంటే నాకు కూడా చేస్తుంది. వాటెవర్ ఏమన్నా అందరికీ ఉండేవి, ముసలితనంలో అందరికీ ఉండేవి రోగాలు, అందుకే బయటపడాలి ఇక్కడి నుంచి. ఇంకా 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 ఘోరంగా ఉంటుంది. ఇంకా ఇంకా ఇప్పుడు కొద్దిగా పర్వాలా, ఇంకా ముసలాళ్ళు అయితే మంచం నుంచి లేచే పరిస్థితి లేకపోవచ్చు, దేవుడిదే. కాబట్టి కొద్దిగా ఈ మాత్రం కాళ్ళు చేతులు కదులుతున్నప్పుడే ఇది మంత్రం బాగా అలవాటు చేసుకోవాలి. బట్ ఇంకో మాల కూడా ఇస్తుంది, మీ మిస్సెస్కి అండి ఇచ్చి మంత్రం చెప్పండి. ఇట్లా గమ్మని చనిపోతే వచ్చే జన్మ ఏమవుతుందో తెలీదు, కనీసం మంత్రం అలవాటు చేసుకుంటే వచ్చే జన్మ మంచి జన్మ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మాలాగా బతకగలుగుతాడు. ఈ జన్మకి మీరు వీలు కాదని చెప్పి ఈ జన్మకి చేతులు ఎత్తేస్తాడు కదా. अरवर प्रीति इनकी औरत के लिए और एक माला. అది ఎప్పుడు జరుగుతుందో కానీ ముందర మంత్రోపదేశం చేసేయండి ఇంటికి వెళ్ళి. ఈ హరే కృష్ణ మంత్రం ఆమె కూడా చెప్పండి, తెలిసిందా? మంత్రం చెప్పి చేసుకుంటూ ఉండి తీసుకురాగలండి. ఎప్పుడేమంతా తెలియదు కాబట్టి చేయాల్సిన ముందరే చేసేయాలి, మంత్రం చెప్పేయాలి. ఈ మంత్రం అనుకుంటూ ఉండాలి, చావు భయం పోతుంది. వచ్చే జన్మ మళ్ళీ మనిషిగా కనీసం ఎవరైతే కృష్ణ మంత్రం అంటూ ఉంటారో అదే. ఇంకా మనకి ఇంకో 7 నిమిషాల టైం ఉంది, 8:15. అశ్రద్ధయా ఉతందప్తం తపస్తప్తం కృతం చేత్ అసదిత్యుచ్యతే పార్థ నచతత్ ప్రేత్యనో ఇహ. ఓ పార్థ,
పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా, అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఏమంటున్నాడుగా, ఓం నమ శివాయ అంట, ఏమి తెలుసుకోకుండా, ఏమి మార్పు రాకుండా జీవితంలో మనం ఏదైనా చేస్తున్నప్పుడు, అంటే డాక్టర్ గారు కూర్చున్నారు ఇక్కడ, ఈ పేషెంట్కి మందు అని 3 నెలలు తింటున్నాడు, ఏం మార్పు లేదు. మందు మార్చాలా లేదా? అప్పుడు మార్చాలా? రోగికి మీరు ఇచ్చిన మందు 3 నెలలు తింటాడు, ఏమీ మార్పు లేదు. డాక్టర్ని మార్చాలా లేకపోతే రోగి మందుని మార్చలేదో ఒకటి చేయాలి, అంతే కదా. ఆ రకంగా మనం ఏదో గుడ్డిగా చేస్తూ పోవడం కాదు, మనం సరైన మంత్రాన్ని ఇప్పుడు మీకు ఈ మంత్రం ఇచ్చాం, ఇది చేస్తే మీలో వైరాగ్యం వస్తుంది, మీలో జ్ఞానం కలుగుతుంది, మీలో భగవంతుని మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. అంటే మంత్రం పనిచేస్తుంది. ఏం వదిలిపెట్టకల్లా మనస్సు దేవుడి మీద నిలబడాలి, బాధ్యతలు చూసుకోవాలి. బాధ్యతలు చూసుకుంటే ఎవరు అనరు. మా అమ్మ కూడా ఉంది 96 ఏళ్ళు, సడన్గా ఏమైనా పోవాల్సి వస్తే పోయి వస్తాం, ఏం చేస్తాం, అంతే కదా. తప్పేలా మనుషులు ఒకరికొకళ్ళు సాయం చేసుకోవాలా, కానీ మనస్సుని దేవుడి మీద తిప్పుకోవడం మానవ జన్మలో చేయాల్సిన పని. దానికి ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఏది ధ్యానం మంచి మార్గమా, భగవన్నామ సంకీర్తన మంచి మార్గమా? సో భగవంతుడు కృష్ణలో నామ సంకీర్తన చేయమంటున్నాడు. కృష్ణనామ సంకీర్తన, హరినామ సంకీర్తన. బస్ ఈ మంత్రం అలవాటు ఏంటంటే ఇంక మీకే తెలిసిపోతుంది. నిజంగా మనసు దేవుడి మీద పోతూ ఉంటుంది, పని అయిపోయింది. భార్య పోయినప్పుడు ఏడ్చే పరిస్థితి ఉండదు, మీరు పోయినప్పుడు ఆమె ఏడ్చే పరిస్థితి ఉండదు. ఏడిస్తే వెనక్కి వస్తారయింది. ఏడిస్తే ఆత్మ శోభిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఏడవకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు ఏడిస్తే ఆత్మ పైకి వెళ్ళలేదు, అక్కడెప్పుడు ఏళ్ళాడుతూ ఉంటుంది. అంటే ప్రేమ కొద్ది భజన చేస్తూ ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది. అంటే మనం ఏడవడం ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాం, ఆత్మను కూడా ఇబ్బంది పెడుతున్నాం, అంతే కదా. ఆత్మ అక్కడ గాలిలో ఉంటుంది, ఏడుస్తుంటే అయ్యో ఏం మాట్లాడలేదు చెప్పలేదు కానీ చూస్తూ ఉంటుంది. మీరు ఆమె ఏడవడం మీరు చూడలేదు, మీరు ఏడవడం ఆమె చూస్తుంది. ఆమె ఏడవడం మీరు చూడలేరు కానీ మీరు ఏడవడం మాత్రం ఆమె చూస్తుంది. ఎందుకంటే ఆత్మ కళ్ళు ఉంటాయి, ఇబ్బంది. అంటే అందుకే భక్తి అలవాటు చేసుకుంటే ఇవన్నీ తెగిపోతాయి. లోపల నుంచి, బయట నుంచి తెంపుకోకర్లా. లోపల మనస్సులో నా పెళ్ళం అది పోతుంది. మంత్రం అంటూ ఉంటే బాధ్యత ముసలిదైంది చూసుకోవాలి, అంతే కదా. నా పెళ్ళం ఇట్లాంటి పెళ్ళాలు ఎంతమంది దొరుకుంటారు? ఈ జన్మలో ఈ పెళ్ళం దొరికింది, వచ్చే ఇంకో పెళ్ళం దొరికి, ఎంతమంది పెళ్ళాల కోసం ఏడుస్తారు మీరు? అర్థమైందా? అంటే ఈ మంత్రం చేస్తా అంటే ఆ జ్ఞానం కలుగుతుంది. ఈ మంత్రం చేస్తా అంటే బయటకు బాధ్యతలు, కానీ లోపల డిటాచ్మెంట్ వస్తుంది. రావాలి డిటాచ్మెంట్. ఇది నిజంగా ఎవరికి ఎవరు లేరు. రుణానుబంధాలు, రుణాలు తీర్చుకుంటున్నారు. రుణం అయిపోతే మీరు ఉండమన్నా కూడా ఉండదు, అయిపోయింది మీతో నాకు అయిపోయింది అని చెప్పి పోతుంది ఇక్కడి నుంచి, అంతే కదా. రుణం అయిపోతే ఉండదు, ఇంకా రుణం అన్నంతకాలం ఇక్కడ ఉంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నంత వరకు ఉంటారు. అది అయిపోతే ఎవరి దారి వాళ్ళది. అదే భగవద్గీత చెప్పేది. కాబట్టి ఇక్కడ మీకు 3 నిమిషాలు ఉంది. మొట్టమొదట మనం పరమ పురుషుడు గురువు దగ్గరికి వెళ్ళకుండా ఎవరికి కూడా కృష్ణుడి దేవుడు అనే విషయం తలకాయలో కూర్చునే అవకాశం లేదు. ఫర్గెట్ ఇట్. మీరు పూర్వజన్మలో ఎంత కృష్ణ భక్తి చేసినా కూడా కొంత శాతం మిగిలిపోతే మళ్ళీ వచ్చి మాయలో కొట్టుకుంటూ ఉంటారు.
అప్పుడు మళ్ళీ ఎవడో వచ్చి వాళ్ళ మేలు కలుపుతాడు. ఆల్రెడీ ఉంది, కానీ భగవంతుడు ఈ నియమం పెట్టాడు. భగవంతుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళాడు, ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన పోతే కృష్ణుడు గురువు లేకుండానే ఆయన అంతా చేసేసినాడు. మీరు కూడా ఆయన్ని నకలు చేస్తూ నాకు ఎవడక్కర్లేదు నేనే నేర్చుకుంటా అంటే, మీరు భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మనిషిలాగా ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చాడు. కానీ 24 ఏళ్ళు ఆయన కృష్ణ ప్రేమ ఎవరికి ఇవ్వలేదు, చూపించలేదు. 24 ఏళ్ళకి ఆయన గురువు గారిని కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత ఈయన ఆయనకు మంత్రం ఇచ్చాడు. చైతన్య మహాప్రభే తన గురువుకి, ఎవరు చైతన్య మహాప్రభు గురువు ఎవరు? నిన్నాడు అడిగాడా? ఆయన గురువు ఎవరు? మాధవేంద్ర పూరి. పర్వాలేదు. ఈశ్వరపూరి ఆయన ఈశ్వరపూరికి ఆయన సన్యాసి గురువుకి ఈశ్వరపూరి ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయన్ని గౌరవిస్తూ ఈయన ఆయన దగ్గర మంత్ర దీక్ష తీసుకున్నాడు. ఆయన సన్యాసం తీసుకునేప్పుడు ఎవరి దగ్గర సన్యాసం తీసుకున్నాడు? నా దగ్గర కాదంటే కేశవ భారతి అని ఆయన దగ్గర మాయావాది సన్యాసి, ఏకదండి సన్యాసి ఆయన దగ్గర తీసుకుంటాడు ఆయన ఉద్ధరించడం కోసం. అప్పుడు చైతన్య నువ్వు నాకు ఈ మంత్రం అని చెప్పి ముందు ఆయన చైతన్య మహాప్రభు ఆయనకి మంత్రం చదువుతాడు, నువ్వు నాకు ఈ మంత్రం ఏమని చెప్పి. దాని ద్వారా ఆయన మాయావాది అంటే ఎవరైతే దేవుడు నిరాకారుడు అంటాడో అక్కడి నుంచి ఆయన కాస్త కృష్ణ భక్తుడు అయిపోతాడు కేశవ భారతి. అప్పుడు శిష్యుడితో పాటు గురువు గారు నృత్యం చేస్తూ ఉంటాడు, మళ్ళీ గురువు గారితో పాటు శిష్యుడు నృత్యం చేస్తాడు. కానీ ఇక్కడ రివర్స్, శిష్యుడు దేవుడు కాబట్టి గురువు గారి దగ్గర శిష్యుడి దగ్గర మంత్రం విని దాన్ని ఆయన తీసుకొని, అంటే ఆయన ఏం చూస్తాడు, ఈ భూమి మీద పుట్టినవాడు ప్రతి ఒక్కటి కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని, ఈ మహామంత్రాన్ని తీసుకోవాలని చెప్పడానికి. అటుకైంది పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా మనం ఏం చేస్తున్నా కూడా అందుకే అంత వేస్ట్ అంటారు. కృష్ణుడు ముందు తెలియాల. మీరు డాక్టర్గా పనిచేస్తున్నారు, కృష్ణుడు తెలుసుంటే బస్ నా డాక్టర్ వృత్తి నేను కృష్ణుడికి అంటే డాక్టర్ పని చేయక తప్పదు, డబ్బులు కావాలా, అయితే డాక్టర్ వృత్తి చేయడంలో తప్పేం లేదు. కాబట్టి మనం డాక్టర్గా ఉండి కృష్ణుడిని కొలుచుకోవచ్చు, కృష్ణుడికి సేవ కూడా చేయొచ్చు. కాబట్టి అది తెలిస్తే అప్పుడు అంటే వీళ్ళు వంట చేస్తున్నారు, కృష్ణుడిని తెలుసుకుని వంట చేస్తే అది భక్తి అయిపోతుంది ఆ వంట. కృష్ణుడు తెలియకుండా వండపోతే వంట మనుషులాగా వండుకుని తింటున్నారు, వంట మనుషులాగా వండి పెడుతున్నారు. ఎంత తేడా! కృష్ణుడిని తెలుసుకోవడం వల్ల అంత భక్తి అయిపోయింది. కృష్ణుడు తెలియకపోతే వంట మనుషులాగా ఇతరులకు వండి పెడుతున్నాం, లేదా వంట వాళ్ళ వండుకొని మనమే తింటున్నాం. కానీ నేను కృష్ణుడి కోసం వండుతున్నా బస్ ఆ ఒక్క మాత్రం నేర్చుకుంటే, నేను కృష్ణుడి కోసం సంపాదిస్తున్నా మీరు అనుకోవాలి. ఉద్యోగం చేసేప్పుడు నేను కృష్ణుడి కోసం సంపాదిస్తున్నా, అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టరు. మీరు నా సొమ్ము అనుకోరు, మీ మీద ఎంత అవసరం అంత ఖర్చు పెట్టుకుంటారు. నేను మిగతా సొమ్ముతో ఎలా దేవుడికి ఏమైనా చేయాలా, దానివల్ల మీకు దేవుడితో కనెక్షన్. ఆ ముందు కృష్ణుడు తెలియాలి కదా. అందుకని అన్నాడు పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా చేసేటువంటి యజ్ఞము. ఇప్పుడు శివుణ్ణి పూజించడం తప్పులేదు, కానీ శివుడు కృష్ణుడి యొక్క ఏజెంటు అని తెలుసుకుని ఇప్పుడు మేము ప్రభుపాదికి రోజు పూజ చేస్తాం. ఈ పూలన్నీ మేము పెట్టినవి. అక్కడ దేవుడిని పూజించినట్టుగా గురువుని కూడా మనం పూజిస్తున్నాం కదా రోజు, తప్పులేదు. ఎందుకంటే ఈయన కృష్ణుని యొక్క ప్రతినిధి కాబట్టి పూజిస్తున్నాం.
లేదా గురువే దేవుడని పూజిస్తే అంత పోయింది. గురువు దేవుడని పూజిస్తే అంత పోయింది. మీ భక్తి అంతా ఎటు కాకుండా పోతున్నారు. గురువుని పూజించేప్పుడు ఈయన గురు పరంపరలో ఉండే ప్రతినిధి, లేదా ఈయన కృష్ణుడి యొక్క ప్రతినిధి కాబట్టి నేను భక్తి సరిగ్గా చేస్తున్నాను లేదు వీళ్ళు చెబుతారు నాకు. మీరు భక్తి సరిగ్గా చేస్తున్నా ఎవడో ఒకటి చెప్పాలి కదా. మీ బిహేవియర్ సరిగ్గా ఉందా లేదా మీరు అనుకుంటూ ఉండే. ఇందాక వచ్చాడు ఒకడు గిటారిస్ట్, రేపు వస్తాడు ఉండను గిటారిస్ట్ పేరేంది చెప్పాడు. నవీన్ క్లాస్మేట్ లాయర్ నవీన్ బయటగా ఇక్కడి నుంచి ఆయన ఫ్రెండ్ గిటార్ ఇంతకుముందు కూడా వచ్చాడు గిటార్ తీసుకుని. మళ్ళీ వచ్చాడు మోహంబాగులు కొట్టుకున్నాడు యాక్సిడెంట్లో. మోటార్ సైకిల్ మూతంతా బయలు ముక్కలు అయిందంట. దానికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తానంట మూతిని సరి చేయడానికి. ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు. నేను కృష్ణుని వదిలిపెట్టడం వల్ల జీవితం అంతా కూడా గందరగోళం అవుతుంది, నేను ఇంకొస్తా అన్నాడు. నోట్ చేసి పెట్టుకున్నాను. భక్తుడయ్యే అవకాశం ఉంది. ఆయన అనేది 24 గంటలు నేను కృష్ణుడిని నేను వినిపోయాడు. లాస్ట్ టైం 24 చెట్టు చూసినా కృష్ణుడే కనబడతాడు, నాకు పుట్ట చూసినా కృష్ణుడే కనబడతాడు. మరి కృష్ణుడే కనబడితే నువ్వు వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చు కదా, బజార్లో ఎందుకు తిరుగుతున్నావు? కృష్ణుడే కనబడుతుంటే వచ్చి సేవలు చేసుకోవచ్చు కదా. నేను మొత్తానికి మాట్లాడుతుంటే దిగొచ్చాడు. దిగొచ్చి నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకోమాక, మీకు మీరు భారతరత్న ఇచ్చుకోవచ్చా ఏంది? మీ పేరేంది? మీ పేరు శ్రీవాణి, భారతరత్న శ్రీవాణి అని మీకు మీరు ఇచ్చుకుంటే దానికి విలువ అని ఉందా ఏంది? రాష్ట్రపతి గారు పిలవాలా, అప్పుడు దానికి నేను కూడా పెట్టుకుంటా భారతరత్న సుఖదేవ స్వామి. కానీ ఎవడు ఒప్పుకుంటాడు? మీకు మీరు గొప్పలు చెప్పుకుంటే లాభంగా. మీరు భక్తురాలైతే మీకంటే పైనుండే భక్తులు మిమ్మల్ని భక్తురాలంటే దానికి విలువ ఉంది. మీకంటే కింద వాళ్ళు మిమ్మల్ని భక్తురాలంటే దానికి కూడా విలువ. వాడిదైతే లాభమే ఉంది. ఇటు పద్ధతి, ఇది పరంపర. కాబట్టి ఇక్కడ పరమ పురుషుని ఎందు శ్రద్ధ లేకుండా చేయు యజ్ఞము, దానము, తపస్సు. దానం ఎక్కడ ఇవ్వాలా? రకరకాల దానాలు పోయి వికలాంగుల ఆశ్రమంలో ఇస్తున్నారు, అంధుల ఆశ్రమంలో ఇస్తున్నారు, వృద్ధుల ఆశ్రమంలో ఇస్తున్నారు. మంచిదే, ఎంతో కొంత ఫలితం ఉంటుంది. కానీ ఇక్కడ చెబుతున్నాడు అటువంటి కృష్ణుడిని లక్ష్యంగా చేసుకొని యజ్ఞాలు కానీ దానాలు కానీ తపస్సు కానీ అశాశ్వతమైనవి. అంటే మీ ఆత్మని చావు పుట్టుక నుంచి తీసుకెళ్ళి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేర్చలేవు. ఎందుకంటే కృష్ణుడే తెలియపోతే ఎట్టపోతారు ఆయన దగ్గరికి, పోయే అవకాశం లేదు. అందుకని అశాశ్వతం అంటే మీకు ఏవో ఈ సంసారంలో దానం చేస్తే సంసారంలో మీకు ఇంకా ఎక్కువ డబ్బున్న చోట రావచ్చు, కానీ మళ్ళీ బతుకంతా కూడా ఈడ్చాలి కదా. ముసలితనం, రోగం, చావు మళ్ళీ ఉండనే ఉంటాయి. అంటే మీరు దానం ఏ విధంగా చేస్తే శాశ్వతంగా మీరు బయటపడచ్చు అంటే మనం కృష్ణుడిని లక్ష్యంగా పెట్టుకుని దానం చేస్తే, నేను కృష్ణనామం ప్రచారం చేయడానికి, నేను కృష్ణ ప్రసాదాలు వితరణ చేయడానికి, నేను కృష్ణ ప్రసాదాలు పెడితే అందరికీ పెట్టాలి కదా, పబ్లిక్ అంతా పెడతాం. మీరు ఇంతకుముందు అన్నదానం చేస్తూ ఉంటారు, కృష్ణ ప్రసాదం పెట్టబోయా. దానిలో ఉల్లిపాయ సాంబార్ చేయకుండా, ఉల్లిపాయ కూరలో ఉల్లిపాయ వేయకుండా వండండి, పంచిపెట్టండి కొద్దిగా ఆ రకంగా. లేకపోతే అసత్ అట్టి కర్మలు ప్రస్తుత జన్మలో కానీ రాబో జన్మలో కానీ నిరుపయోగమే. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు. జీవితం ఉద్దేశం ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా మనం ఎదగాల. అది లేనట్లయితే మనం ఇక్కడే చక్కర్లు కొడుతూ ఉంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.